హలో ఎవ్రీవన్, నేను ప్రియాంక. వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ ఘాట్. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ డ్రై రోస్ట్ ప్రిపరేషన్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కరివేపాకు కొంచెం, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 6 ఆనియన్స్ వరకు తీసుకొని అది కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్. నెక్స్ట్ మష్రూమ్స్ని తీసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ వాటర్ వేసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఈ కర్రీకి నేను తీసుకున్న క్వాంటిటీ 1 బాక్స్ ఆఫ్ మష్రూమ్. ఈ క్వాంటిటీ 2 పర్సన్స్ తినడానికి సరిపోతుంది. వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. వాటర్ కారిపోయిన తర్వాత చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకోవాలి. చిన్న మష్రూమ్ పీస్ ఉంటే హాఫ్కి కట్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద పీస్ ఉంటే కింద పాటు ఒక పీస్ చేసుకొని పైన మష్రూమ్ని 4 పీసెస్కి కట్ చేసుకోవాలి. అండ్ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జీలకర్ర 1 స్పూన్, సాజీరా 1 స్పూన్, దాల్చిన చెక్క ఒక 1 ఇంచ్, సోంపు 1 స్పూన్, ఇలాచీ 3, మిరియాలు 1/2 స్పూన్, లవంగాలు ఒక 5 to 6 తీసుకుంటే సరిపోతుంది. బిర్యానీ పువ్వు 1/2, మరాఠీ మొగ్గ ఒక చిన్న పీస్, జాపత్రి 1/2 పువ్వు, రాతి పువ్వు 1 ఇంచ్, బగారా ఆకులు 2, 10 ఎండుమిరపకాయలు, 6 స్పూన్స్ ధనియాలు. ఫస్ట్ ధనియాలు అండ్ ఎండుమిర్చిని ఒక గిన్నెలో డ్రై రోస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అదే గిన్నెలో గరం మసాలాస్ అన్నీ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 2 minutes రోస్ట్ చేసుకోవాలి. ఈ మసాలాస్ అన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సర్లో వేసుకొని సన్నగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. మసాలా అంతా పౌడర్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాజీరా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలుపుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా ఆయిల్లో గోలించుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మష్రూమ్లో 1/2 క్వాంటిటీ ఉండాలి. ఆనియన్స్ గోలిపోయిన తర్వాత 1/2 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండ్ 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్లో పచ్చివాసన పోయే వరకు, అంటే ఒక 2 to 3 minutes వరకు సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ వేసేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్న మసాలా ఒక 1 స్పూన్ వేసి కలుపుకొని ఒక 1 స్పూన్ సాల్ట్ ఆర్ మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఈ మసాలా అండ్ సాల్ట్ మంచిగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో ఒక 15 to 20 minutes కుక్ చేసుకోవాలి. మష్రూమ్ పీసెస్ కొంచెం చిన్నగా అవుతుంది అండ్ కొంచెం వాటర్ వస్తుంది. అట్లా వస్తే మష్రూమ్ పీసెస్ గోలిపోయినట్టు. ఇప్పుడు ఒక 3 to 4 స్పూన్స్ మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ మష్రూమ్ డ్రై రోస్ట్ కర్రీ బగారా రైస్లోకి బాగుంటుంది, రుమాలి రోటీకి బాగుంటుంది, ఆర్ చపాతీకి కూడా బాగుంటుంది, ప్లెయిన్ రైస్కి కూడా బాగుంటుంది. ఎట్లా అయినా మీరు ట్రై చేయొచ్చు దీన్ని. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 minutes సిమ్లో పెట్టుకోవాలి. కరెక్ట్ 2 to 3 minutes అయిపోయిన తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ మష్రూమ్ మసాలా డ్రై రోస్ట్ రెడీ. శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది బెస్ట్ రీప్లేస్. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. Please do like, share and subscribe to my channel.